వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్ లో డే 3. ఏ పని చేసినా కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. మనం ఏం చేస్తాం, 2-3 రోజులు కంటిన్యూగా చేస్తాం, 3వ రోజు నుంచి అలసిపోతాం. చేద్దాంలే అని సోంబేరిపడిపోతూ ఉంటాం. అందుకే మనకి రిజల్ట్ రాదు. ఈసారి అలా కాదు, తగ్గేదేలే. డే 3 కి రిజల్ట్ ఇలా ఉంది, డే 1 రోజున ఇలా ఉంది, డే 2 రోజున ఇలా ఉంది, డే 3 రోజున ఇలా ఉందన్నమాట. ఏదైనా తేడా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ఇది ఒక రోజు వదిలి ఒక రోజు వాడితేనే మనకి హెడ్ ఏక్ రాదు, సైనస్ ప్రాబ్లం అలాంటివి రాదు. ఎందుకంటే ఇది కొంచెం కోల్డ్ అవుతుందబ్బా, రోస్మెరీ వాటర్. సో అందుకనేసి 1 డే రెస్ట్ ఇచ్చి 1 డే అప్లై చేస్తున్నాను. అందుకనేసి నేను వీడియో పెట్టలేదన్నమాట. ఒక రోజు వదిలి ఒక రోజే ఈ వీడియో పెడతాను. రోస్మెరీ వాటర్ ని స్కాల్ప్ కు మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది, హెయిర్ మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మసాజర్ తో మసాజ్ చేస్తున్నాను. ఈ మసాజర్ అయితే ఫ్రంట్ పోర్షన్ మాత్రమే యూస్ఫుల్ గా ఉంటుంది. బాయ్స్ కి అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనకి లాంగ్ హెయిర్ గా ఉంటుంది కాబట్టి ఆ మసాజర్ తో బ్యాక్ పోర్షన్ మసాజ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ వుడ్ మసాజర్ అయితే అన్ని రకాలుగా చాలా బాగుంది. సపోజ్ మీ దగ్గర ఎలాంటి మసాజర్ లేదు అని అనుకుంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మన చేతి ఫింగర్స్ తోనే ఒక ఫ్యూ మినిట్స్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా మసాజ్ చేసేసి జుట్టు బాగా ఆరబెట్టుకుని లూజ్ గా జడ వేసుకోండి. టైట్ గా జుట్టు కట్టడం అలాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేసామనుకో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్ గా హెయిర్ గ్రోత్ అనేది కనబడుతుంది. ఏది కానీ హోప్ పెట్టుకోవాలి, కన్సిస్టెన్సీ కంపల్సరీగా ఉండాలి. ఈ హెయిర్ కేర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ లో తెలపండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.